అలానే మీరు కూడా నాయందు విశ్వాసం ఉంచి, నాయందు నమ్మిక ఉంచి మీరు కూడా ప్రార్థన చేస్తే మీ జీవితాల్లో కూడా కార్యాలు జరుగుతాయి అని చెప్పి యేసయ్య అంటున్నాడు. సందేహపడవద్దు. నీవు అడుగుతున్న దేవుడు సర్వాన్ని సృష్టించిన వాడు, ఈ లోకాన్ని సృష్టించిన వాడు. నీ సమస్యల్ని ఆయన తీర్చలేడా? నీ పరిస్థితుల్ని ఆయన మార్చలేడా? నువ్వు వెళ్తూ ఉన్న మార్గాన్ని ఆయన సరిచేయలేడా? అయితే మన జీవితంలో కార్యాలు జరగకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? మన ప్రార్థనకి త్వరగా సమాధానం రాకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మనము సందేహించి ప్రార్థన చేసేవారిగా ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి. మనము సందేహించి ప్రార్థించే వారిగా ఉన్నామేమో ఒకసారి ఆలోచించాలి. యేసయ్య అంటున్నాడు, నువ్వే విషయం గురించి ప్రార్థిస్తున్నావో నాకైతే తెలియదు, నువ్వే విషయం గురించి కన్నీరు విడుస్తున్నావో నాకైతే తెలియదు, నువ్వే విషయం గురించి అంగలారుస్తున్నావో నాకైతే తెలియదులే, కానీ దేవుడు అంటున్నాడు కదా, నీవు కారుస్తున్న కన్నీటికి దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఆయన నీకు సమాధానం ఇవ్వాలంటే నీవు సందేహించకుండా ప్రార్థన చేయి. అపనమ్మకం ఉంచి ప్రార్థించవద్దు. విశ్వాసముతో ప్రార్థన చేయి. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండల్లాంటి సమస్యలు, బండలాంటి సమస్యలు కూడా దేవుడు సులువుగా తీసివేస్తాడు. ఆయన నీ సమస్యలన్నిటిని తీర్చి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరచి ఉన్నత స్థానంలో ఆయన నిన్ను నిలబెడతాడు. నిన్ను